ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిసిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు అని అంటే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి అనగా దేవుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు అని అనుకోకుండా, అనగా దేవునిలానే ఉండాలి, ఆ స్థానాన్ని విడిచిపెట్టకూడదు, ఆ గొప్పతనాన్ని తక్కువ చేసుకోకూడదు, ఆ మహిమను తక్కువ చేసుకోకూడదు అని అనుకోకుండా మనుషుల పోలికగా పుట్టి, ఆయన ఆల్రెడీ ఎవరు? దేవుడై ఉన్నారు, మహామహిమతో ఉన్నారు. అయినను ఆ స్థితిని, ఆ స్థానాన్ని పోగొట్టుకోకూడదు, ఆ స్థాయిని తగ్గించుకోకూడదు అని అనుకోకుండా మనుషుల పోలికగా పుట్టి, ఇక్కడ దేవుని యొక్క ఉన్నత స్థానాన్ని తగ్గించుకొని, ఆయనకుండేటువంటి మహిమ ఎంత గొప్పది అనంటే, మోషే గారి కాలంలో ప్రజలందరూ కూడా దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కదా, నువ్వు దేవుడు మాట్లాడాడని చెప్తున్నా, ఆ దేవుడు ఎలా ఉంటాడయ్యా అని అడిగారు. అదే విషయాన్ని మోషే గారు, ప్రభువా దేవుడు ఎలా ఉంటాడని అడుగుతున్నారు, దేవుడు ఎలా ఉంటాడని నేను చెప్పాలి? దేవుడు అన్నారు, నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పి సరిపోతుంది. అలా చెప్పిన వాళ్ళు తృప్తి పట్టలేదయ్యా. అసలు దేవుడు ఎలా ఉంటాడు? జంతువులా ఉంటాడా? మృగంలా ఉంటాడా? పక్షులా ఉంటాడా? పురుగులా ఉంటాడా? ఎలా ఉంటాడు? మాకు తెలియాలి కదా. కాబట్టి ఆయన ఎలా ఉంటాడు అని అడిగితే, మరలా దేవుణ్ణి ఆ విషయాన్ని అడిగినప్పుడు, మోషే ఒకవేళ నిజంగా నేను నీకు ప్రత్యక్షపరుచుకుని నీకు కనపడ్డాను అనుకో, నువ్వు చనిపోతావు, బ్రతకవు. అందుకని సాహసం చేయొద్దు. మానవ కంటితో నీవు చూడలేవు, చూస్తే బ్రతకవు. కాబట్టి చెప్పు వారికి నేను మహిమలో ఉన్నానని, ఆ మహిమను ఒక రోజున మీరు చూస్తారని, ఆ సమయం రానే వస్తుందని వారికి చెప్పు. అంతవరకు ఓపిక పట్టమను. అలా కాదయ్యా, నాకు ఏదోటి తేలిపోవాలి అని కాస్త మొండి పట్టారు మోషే గారు. సరే అలానా, అయితే నీవు ఒక బండ సందులో ఉండు, నేను ఆ పైనుంచి అలా దాటిపోతున్నప్పుడు అలా జస్ట్ అలా చూడు, నా బ్యాక్ పర్సన్ చూడు, ఫ్రంట్ పర్సన్ చూసావంటే చస్తావు అని అంటే, ఏదోటయ్యా నాకంటూ ఒక ఐడియా ఉంటే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, దేవుడు అంటే ఇలా ఉంటాడని. కాబట్టి అది ఏదో నాకు కాస్త చూపించమంటే ఆ పగిలిన బండ సందులో నుండి మోషే గారు అలా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన మహిమతో, మహా ప్రసన్నమైనటువంటి తేజోమయమైనటువంటి తన వెలుగుతో అలా ఒక్కసారి దాటిపోతున్నప్పుడు ఆ మహిమ, ఆ శక్తివంతమైన మహిమ ఆ కాసేపట్లోనే అతడు అలా చూడగానే కళ్ళు బయలు గమనట్టుగా దాటిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, అమ్మో చిన్న సందులో చూస్తేనే ఇంతలాగుంటే అసలు పూర్తిగా ఆయన చూస్తే నిజంగా నేను బ్రతకను అని మోషే గారు కాస్త తృప్తిపడి
ఓహో, ఆయన వెలుగై ఉన్నటువంటి వెలుగులో, మహామహిమలో, మహా తేజస్సులో ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులు అంటే దగ్గరికి వెళ్తే ఇంకా సరిపోవటమే. అందుకే దూరంగా ఆయన తన మహిమను చిన్న సందులో నుండి తన మహిమను చూపించి నేనున్నాను అని అక్కడ మోషే గారికి, ఆ ప్రజలకు నమ్మకాన్ని కనుపరచడానికి అలా జస్ట్ మెరుపులా మెరిసి తను కనుపరుచుకునేటువంటి దేవుడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? మోషే గారు కొండ క్రిందకు వచ్చినప్పుడు మోషే గారిని చూడలేకపోయారండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మోషే గారిని చూడలేకపోయారు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ మోషే గారికి కూడా అనుగ్రహించబడి ఆ మహిమను వారు చూడలేకపోయారు. చూడలేక వాళ్ళు ఏమన్నారంటే, మోషే గారు మేము చూడలేకపోతున్నాం బాబోయ్, నువ్వు ఏదైనా ముసుగేసుకోవయ్యా బాబు అని అంటే మోషే గారు ముసుగు వేసుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. దేవుడు తన మహిమలో కొంత మహిమను మోషే గారికి ఇస్తే ఆ మహిమనే తట్టుకోలేకపోయేవారు. అందుకు వారు మధ్యకి వెళ్ళి ప్రతిసారి ఆయన ముసుగు వేసుకుని వెళ్ళేవారంట మోషే గారు. బైబిల్లో రాయబడినటువంటి సత్యం ఇది. అలాంటి మహామహిమ కలిగిన దేవుడు ఒకవేళ నిజంగా తన మహిమతో దిగొచ్చారనుకోండి, భూమి మీద ఎవరైనా బ్రతుకుతారా? చచ్చి ఊరుకుంటారు. తోటకూరకాళ్ళలాగా ఎక్కడ వాళ్ళు అక్కడే తప అయిపోతారు. అది ఆయనకు ఉండేటువంటి మహిమ. మహామహిమలో నివసించేటువంటి దేవుడు. మనం సూర్యుడిని ఒక 2 నిమిషాలు తదేకంగా తీక్షణంగా చూడలేం కదా. ఒకవేళ చూసినా మన కళ్ళు బయర్లు కమ్మేస్తాయి కదా, చీకటి కమ్మేస్తుంది కదా, కన్నులు చీకటి అయిపోతాయి కదా. మరి దేవుని మహిమను, దేవుణ్ణి ఎలా చూడగలం? అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, నేను డైరెక్ట్గా నా మహిమతో వెళ్తే కనుక ఏ ఒక్కరు బ్రతకరు. అలా నేను వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏముంది? మహిమతో వెళ్ళే కంటే ఇప్పుడు నేను వారిలో ఒకరిగా మనుష్య రూపంగా, మనుష్య పోలికతో వెళ్తే బాగుంటుందని దేవుడు తన మహిమను తగ్గించుకొని ఈ భూమి మీదకి రావటం చాలామందికి ఎలాగుందంటే, ఆయన యేసుక్రీస్తు అంటే ఏదో లేబర్ దేవుడు, తక్కువ కులస్తుల దేవుడు అని చాలామంది చీప్గా చూస్తున్నారండి. ఆయన ఎందుకు తగ్గించుకుని రావాల్సి వచ్చింది? యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనమా అది. ఇక్కడ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్యం అంటే ఏమిటో ఆనాటి కాలంలో ప్రజలకి అర్థం కాలేదు గనుక, సత్యదేవుడు ఎవరో తెలియలేదు గనుక ప్రతిదాన్ని సత్యమని నమ్మేసి, ప్రతిదాన్ని నిజమని నమ్మేసి జంతువులను, పశువులను, పురుగులను, పక్షులను సహితం దైవంగా భావించి అది నిజమో అబద్ధం అనవసరం, ఎవరో పెద్దోళ్ళు చేశారు మనం చేయాలి, మన ముందున్న వాళ్ళు చేశారు మనం కూడా చేయాలి అని ఒక అజ్ఞానకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. అలా ప్రపంచ దేశాల్లో కోట్లాది దైవాలుగా మారిపోయి రోజు రోజుకి వాళ్ళ నమ్మకమే ఒక దైవంగా, వాళ్ళు అనుకున్నదే ఒక దైవంగా, మొత్తం రోజుకో కొత్త దేవుడు, కొత్త దైవం పుట్టుకొచ్చినట్లుగా 3 కోట్ల కంటే పైగా పెరిగిపోయారు అనమాట. అసలు సత్యం ఏంటనేది ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ సత్యం అంటే ఏంటో తెలియచేయాలంటే నేను మనుష్యునిగా పుట్టాలి అనుకున్నాడు దేవుడు. ఆ భూలోకానికి వెళ్ళాలి అనుకున్నాడు దేవుడు. అనుకుని తన మహామహిమతో ఒకవేళ అమాంతంగా దిగొచ్చేసారు, రే నన్ను మీరు నమ్మరా, నేనెవరో మీకు తెలీదా, నన్ను నమ్మకపోతే చంపేస్తాను అన్నట్టుగా ఆయన అలాగ అమాంతంగా తన మహిమతో వచ్చేసి ప్రజల్ని చంపేయాలనుకోలేదు. ఆయన దీనుడిగా తన్ను తాను తగ్గించుకొని దాసుని రూపం ధరించాడంట. ఏ రూపం? దాసుని రూపం. దాసుని రూపం అని అంటే ఒక విధంగా చెప్పాలంటే అందరికంటే కూడా నేనే తక్కువ అనిపించుకునేంతగా నేను తగ్గించుకోవాలనుకున్నాడు దేవుడు. ఈ లోకంలో ఎంతమంది అయితే గొప్పవారు గనులు ఉన్నారో వాళ్ళందరికంటే, ఇంకా సామాన్యమైన మనుషుల కంటే కూడా ఇంకా హీనమైన వ్యక్తినని అంతగా తగ్గించుకోవాలనుకున్నాడండి దేవుడు. అందుకే ఆయన ఒక పేద కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవించేటువంటి ఒక కన్యకను దేవుడు సెలెక్ట్ చేసుకుని, ఆ కన్యక పేద కుటుంబంలో ఉండటం ద్వారా, ఒక పేద కుటుంబంలో నేను ఒక మనిషిగా పుట్టాలని దేవుడు అనుకున్నాడు.
సంపన్న కుటుంబంలో రాజగృహంలో పుట్టాలని దేవుడు అనుకోలేదు. ఆయన అలాగ అనుకుంటే గనక రాజగృహంలో ఆనాటి కాలంలో ప్రపంచ చరిత్రలో ఏ కుటుంబం అయితే అగ్రగామిగా నిలిచిందో అలాంటి కుటుంబంలో ఆయన పుట్టుండేవారు, అలాంటి కుటుంబంలోనికి వచ్చి ఉండేవారు. ఆయన అలా చేయలేదు. అతి పేద స్థితిలో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఆ కుటుంబంలోనికి రావటానికి ఆయన ఇష్టపడ్డారు. పైగా ఆయన పుట్టుక కూడా ఎవరికి ఎలాంటి పరిస్థితి రాకూడదు అన్నంత దీనమైన హీనమైన పరిస్థితిలో అక్కడ పుట్టడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇల్లు లేదు, సత్రంలో స్థలం లేదు, ఎటు చూసిన అవకాశం ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ మరియా గర్భాన ఒక ఆరు బయట మార్గంలో ఆయన ప్రసవించబడేటట్లుగా, అంటే ఇలాంటి దుస్థితి ఎవరికి ఉండదేమో. సృష్టి అంతా అయిందే, సృష్టిలో ఆయనకి కనీసం మరుగు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రసవించటం అనేది చాలా అవమానకరమైనటువంటి దీనాతి దీనమైనటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా అక్కడ కనపడుతుంది. పైగా ఆయన తీసుకుని వచ్చి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం, ఇది ఇంకా ఘోరం. ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం, ఇంత హీనమైన పుట్టుక ఎవరికైనా ఉంటుందా? ఒకవేళ ఎవరైనా ఒక పేద స్థితిలో ఉన్న వ్యక్తి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో దేవుడా నువ్వు చూస్తున్నావా, మా బాధలు నీకు తెలుసా నువ్వు ప్రశ్నిస్తే, ఆహా నీకంటే ఎక్కువ ఘోరమైనటువంటి దారిద్ర్యంలో నేను ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాను, నాకంటే హీనమైన స్థితి ఎవరికి వచ్చి ఉండదు. మీ బాధలన్నీ తెలుసుకోవటం కోసమే అతి దారుణమైన పేదరిక పరిస్థితిలో నేను నేల నుండి దుమ్మి ధూళిగా నా యొక్క ప్రారంభాన్ని ప్రారంభించాను అని చెప్పడానికి దేవుడు ఒక చక్కటి ఒక ఉన్నతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మా బాధలు నీకేం తెలుసా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు? నా బాధ నీకు తెలుసా, నా బాధ నీకు తెలుసా, నీ బాధను అర్థం చేసుకున్నాను గనుకనే నా జీవితం నీకొక ఊరటనివ్వాలని, ఆ విషయాలన్నీ నాకు తెలుసని చెప్పటం కోసమే ఆయన ఇంత దీనమైన స్థితికి దిగజారిపోవడానికైనా ఆయన ఇష్టపడ్డారు, తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు. మీకు ఇంకో విషయం చెప్తా. గొర్రెల కాపర్లు ఏమంత గొప్పవారని వాళ్ళకి చెప్పాలండి? గొర్రెల కాపర్లను ఎవరైనా పట్టించుకుంటారా? పొలాల్లో ఉండేటువంటి వ్యక్తులు పాపం వారికి ఒక శుభకార్యానికి వెళ్ళటానికి ఉండదు, ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళటానికి ఉండదు, ఎందుకంటే మందలను వదిలిపెట్టి వెళ్ళలేరు. పైగా ఇవి సొంత మందలు కాదు, ఒక యజమాని దగ్గర వారు బానిస బ్రతుకుతున్నవారు. ఒక యజమాని వారిని బానిసలుగా కొనుక్కొని తన పని తను చేయించుకుంటున్నాడు. వారు బానిస బ్రతుకుతున్నారు. వారికి మేము దేవుని ఆరాధించడానికి వెళ్తాము అనేటువంటి స్వేచ్ఛ లేదు. మేము మా కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది, ఆ శుభకార్యానికి వెళ్ళాలి అనే స్వేచ్ఛ వారికి లేదు. ఏ స్వేచ్ఛ లేని వారు చూడండి, ఇప్పుడు ఎవరికి ఉపయోగపడని వారు, సమాజానికి అక్కర్లేని వారు ఎక్కడో పొలాల్లో ఉంటే ఆ పొలాల్లో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు ప్రేమించి వారిని గుర్తించి వారికి ప్రాధాన్యతనివ్వటం మనము ఇక్కడ అసలు చాలా అద్భుతమైన విషయంగా మనం ప్రశంసించాలండి. దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో. దేవుని మనసు ఎలాంటిదంటే ఎవరు పట్టించుకోని వారిని పట్టించుకునే మనసు అయింది. ఎవరు తగ్గింపును కోరుకున్నటువంటి మనసు అయింది. ఎవరు తమ ఘనతను గౌరవాన్ని విడిచిపెట్టలేరు, కానీ ఆయన విడిచిపెట్టి చూపించినటువంటి మంచి మనసు. నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మీ అందరికంటే తక్కువ అనిపించుకునేటువంటి తను తాను తగ్గించుకునే మనసు అండి ఆయనది. ఈ గొర్రెల కాపర్లు
నిజంగా ప్రభువు యొక్క ఆహ్వానాన్ని విన్న తర్వాత వారికి ఎంత సంతోషం అనిపించిందంటే, మమ్మల్ని పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని గుర్తించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మా యోగక్షేమాలు చూసేటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మాకుండగా ఇక మనకి ఏ విధమైన భయం లేదు అని అనుకుని, రే చిన్నోడా పెద్దోడా మనము ఈ మందల్ని విడిచిపెట్టి లోకరక్షకుడి దగ్గరికి, యేసుబాబు దగ్గరికి వెళ్దామని అంటే, వారిలో ఒకరు, అన్నా నీకేమన్నా మతిపోయిందా, మందలను వదిలిపెడితే ఇంకేమన్నా ఉందా, ఏవైనా మృగాలు వచ్చి కానీ దొంగలు వచ్చి కానీ దొంగలిస్తే మన బాసు ఊరుకుంటాడా అని అంటే, రే దేవుడి కంటే ఎక్కువ కాదు, దేవుడి కంటే ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, మన బాసు కంటే దేవుడు ఎక్కువ, వెళ్దాం పదండ్రా, ఏం జరిగితే జరుగుతుంది, మన మందల్ని దేవుడే కాపాడుతాడు, మనకు వర్తమానం పంపించిన దేవుడు మన మందల్ని కాపాడలేని అసమర్థుడు అనుకుంటున్నావరా, దేవుని కాపుదల ఉంటుంది, ఆయన దూతల్ని దేవుడు కావలి ఉంచుతాడు, మనం మాత్రం వెళ్దాం పదండి అని చెప్పి తెగించి మందల్ని విడిచిపెట్టి బాధ్యతని వదిలిపెట్టి దేవుని యొక్క సముఖానికి వారు సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఆమెన్. గతంలో పాడాను అనుకుంటా, మరి సామ్జే వేదాలు గారు అనుకుంటా దైవజనులు వారు రాసినటువంటి పాట అని నేను అనుకుంటున్నాను. మరి చాలాసార్లు పాడాను ఈ పాట, మళ్ళీ సందర్భానుసారంగా ఒకసారి ఆ పాట పాడదాం. ఈ గొర్రెల కాపర్లు మందల్ని వదిలిపెట్టి సంతోషంగా పాడుకుంటూ మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని అర్థం చేసుకొని, మాకు విలువిచ్చి, మాకు ఈ గౌరవాన్ని ఇచ్చి, ఎవరికి చెప్పకపోయినా మాకు మాత్రమే ఆయన చెప్పారంటే, అబ్బా ఆయన మనసు ఎంత మంచిదని చెప్పి ఆయన్ని దర్శించడానికి బయలుదేరుతున్నారు. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుకుంటున్నారు. ఎలాగంటే, తెలివిలేని దద్దమ్మలను, ఏ విలువలేని వెర్రోళ్లను, తెలివిలేని దద్దమ్మలను, ఏ విలువలేని వెర్రోళ్లను, ఏరి కోరి కబురం పేరా, మనమేమిస్తే రుణము తీరురా, హోయ్ హోయ్ హోయ్, ఏరి కోరి కబురం పేరా, మనమేమిస్తే రుణము తీరురా, కలిసి వెళదామురా దండమెడదామురా, కలిసి వెళదామురా దండమెడదామురా, హోయ్ కదలమంటే కదలరేమిరా, యేసయ్యను చూద్దామంటే నడువరేమిరా, ఒరే పెద్దోడా ఒరే సిన్నోడా, ఒరే పెద్దోడా ఒరే సిన్నోడా, కలిసి వెళదామురా దండమెడదామురా, ఆకాశం చేసినోడురా, అందాల సుక్కల్ని పెట్టినోడురా, రెరెరెరె ఆకాశం చేసినోడురా, అందాల సుక్కల్ని పెట్టినోడురా, ఈ సృష్టినంతా చేసినోడురా, మన కష్టమంతా బాపువాడురా, హోయ్ హోయ్ హోయ్, సృష్టినంతా చేసినోడురా, మన కష్టమంతా బాపువాడురా, కలిసి వెళదామురా దండమెడదామురా, కలిసి వెళదామురా దండమెడదామురా, కదలమంటే కదలరేమిరా, యేసయ్యను చూద్దామంటే నడువరేమిరా, గారాల కొడుకంటరా, మన పాపాల కిరుగుడంటరా, రెరెరెరె గారాల కొడుకంటరా, మన పాపాల కిరుగుడంటరా, అందలమే వదిలాడురా, మన అందరికై వెలసాడురా, హోయ్ హోయ్ హోయ్, అందలమే వదిలాడురా, మన అందరికై వెలసాడురా, కలిసి వెళదామురా దండమెడదామురా, కలిసి వెళదామురా దండమెడదామురా అని పాడుకుంటూ ప్రభుని దర్శించారు. నేను నర్సపూర్లో ఈ పాట పాడుతుంటే ఏడ్చానండి. ఈరోజు పాట పాడుతూ ఏడ్చాను. అందలమే వదిలాడురా, మన అందరికై వెలిసాడురా అనే పదాన్ని పూర్తి చేయకుండానే ఏడ్చేశాను నేను. అంటే నేను ఒకసారి అలా ఊహించుకుంటూ పాడుతున్నప్పుడు హృదయం పరవశించిందండి. నిజమే, విడిచిపెట్టకూడదని అనుకోకుండా ఆ అందలాన్ని, పరలోకాన్ని, మహావైభవాన్ని, మహామహిమను విడిచిపెట్టి మన కొరకు వచ్చేసిన దేవుడు అండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అలాంటి దేవుణ్ణి చాలామంది పిచ్చి కోతలకు వస్తున్నారండి.
ఆయన అంట తక్కువ కులస్తుల దేవుడు అంట. ఎవడరా చెప్పింది? తక్కువ కులస్తులకి దేవుడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఆనాటి కాలానికి ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అగ్రవర్ణము కలిగిన వారు, అగ్ర కులాలు కలిగిన వారు, ఓ తక్కువ కులము అన్నట్టుగా కొంతమందిని అణిసివేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అణిసివేస్తున్నటువంటి కాలంలో వారు బావిలోకి వచ్చి నీళ్లు తోడుకోవడానికి లేదు, చెరువులోకి వెళ్ళి నీళ్లు పట్టుకోవడానికి లేదు, నలుగురిలో తిరగటానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా, వీధుల్లో కూడా స్వతంత్రంగా తిరగటానికి వాళ్ళకి హక్కు లేదన్నట్టుగా, మూతికి ముంత, పచ్చి భాషలో చెప్తున్నాను, ముడ్డుకి తాటాకు, వెనకాల తాటాకు కట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే వారి అడుగులు కూడా కనిపించకూడదు, అడుగులు కూడా వెళ్ళినట్టుగా తెలియకూడదు, అడుగులు మాసిపోవాలి. అలాంటి కాలం అది. వర్ణాలు కలిగిన వారు. అలాంటి అంటరాని వారినేమో లైంగికంగా కలిసి పాపం చేయొచ్చంట, కానీ వారిని తాకకూడదట, వారు వీధుల్లో నడవకూడదట. ఒకవేళ ఆ వీధులు గుండా వెళ్తే కల్లాపు వేసి మరి చచ్చినోడపు అన్నట్టుగా ఉండే పరిస్థితి. దుర్భరమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆ దినాల్లో దేవుడు మొట్టమొదటిగా ఏ దేశముల వారైతే ఆ గొప్ప దేవుణ్ణి యెరూషలేము నుండి, ఇజ్రాయెల్ దేశము నుండి అలా ప్రాకి వెళ్ళినటువంటి అమెరికా, లండన్, ఇంకా ఆయా దేశాలు విస్తరిస్తూ ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకుని దేవాత దేవునిగా, సృష్టికర్తగా ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రజల్లో నుండి మన భారతదేశంలో అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలను గురించి విన్న తర్వాత అండి వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? అరే, ఇంకా అనాగరికంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారా? వారి కొరకు మా జీవితాలను సమర్పించుకొని వెళ్ళిపోవాలని వారు ఆస్తులను అమ్మేసుకుని అండి మెసనరీస్ మన దేశానికి వచ్చారండి. మొట్టమొదటిగా సువార్తను పట్టుకుని వచ్చినటువంటి వారిలో తోమాగారు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒకరైన తోమాగారు వచ్చారు. ఆ తర్వాత మారుమూల ప్రాంతాలకు సహితం ఎక్కడైతే మూఢ నమ్మకాలు, ఎక్కడైతే అంటరానితనాన్ని ఒక సాకుగా చూపించి అగ్రకులాల వారు ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలకు వారు సమర్పించుకొని మిషనరీస్ ఆ పేద ప్రజల మధ్యకు వచ్చి వారికి బట్టలనిచ్చి, వైద్యాన్ని చేసి, విద్యను అభ్యసింపచేసి వారిలో ఒక చైతన్యం తీసుకుని వచ్చి, దానితో పాటు లోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన్ని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ దరిద్రం పోతుంది, మీ శాపం పోతుంది అని చెప్తే, అమ్మో వీళ్ళింత గొప్ప స్థితిలో ఉండి మన ప్రాంతం వచ్చి మన కొరకు సమర్పించుకుని వారు నమ్మిన ఆ దేవుణ్ణి, వారిని ఆశీర్వదించిన ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తే కాదని ఎలాగనగలమని చెప్పి వారు కూడా అంగీకరించి ప్రభుని నమ్మిన తర్వాత వారి బ్రతుకుల్ని దేవుడు బాగు చేసి అద్భుతంగా ఈరోజు మన కళ్ళ ముందు అనేక మందికి చూసి ఆశ్చర్యపోనట్లుగా చేసిన దేవుడు. లేకపోతే మన బ్రతుకులు చాలా దుర్భరంగా ఈనాటికి అలాగే ఉండేదండి. వారు ఆ సువార్త తెచ్చి మన భారతదేశాన్ని ప్రేమించి ఉండకపోతే గనక, వారికి ఉన్న ఉన్నత హోదాన్ని వదిలిపెట్టి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలని వారు సంపన్న దేశాల్లో, సంపన్న స్థితిలో ఉన్న వాళ్ళు సైతం ఈ మురికి వాడలకు వచ్చండి క్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని చెప్పితే మన భారతదేశంలో అనేక ప్రాంతాలు బాగుపడ్డాయి. ఈరోజు మన దేశం అభివృద్ధి చెందింది అని అంటే ఒక విధంగా వారు మనకెంతో మేలు చేశారని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు అంట అమెరికా వాళ్ళ దేవుడు అంట, అమెరికా వాళ్ళ దేవుడు. మరి ఆ అమెరికా వాళ్ళ దేవుడిని తక్కువ కులస్తులు నమ్ముకున్నందుకు తర్వాత ఏమన్నారు? తక్కువ కులస్తులు దేవుడు. మీ మాటకే వద్దాం. మరి ఈరోజు అగ్ర కులాల వారు నమ్ముకున్నారు, మరి అన్ని కులాల దేవుడు కదా, అన్ని కులాల దేవుడిని పట్టుకుని ఏదో ఒక వర్గానికి సంబంధించిన దేవుడు అని చెప్పడానికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? పైగానంటండి అమెరికా వాళ్ళు దేవుడిని నమ్ముకుంటేనంటండి అమెరికా వాళ్ళు వచ్చి అంట ఇదంతా స్వాధీన పరిస్థితి, అంత మనం వెర్రోళ్ళమండి, భారతీయులు వెర్రోళ్ళమా?
బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన సత్తా. అప్పటికి మనకి భారతదేశానికి అంత సామర్థ్యం లేకపోయినా, అంత శక్తి లేకపోయినా, అంత మిలిటరీ సామర్థ్యం లేకపోయినా, ఆ రోజుల్లోనే మిలిటరీ సైన్య ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి దేశం. ఇప్పుడు అసలు ప్రపంచ దేశాల్లో ఒక విధంగా ఇజ్రాయెల్ దేశం తర్వాత మన దేశం కూడా ఒక శక్తివంతమైన దేశం. ఆమేన్. మనల్ని ఎవడండి ఆక్రమించుకునేది? మనల్ని ఆక్రమించుకునేది ఎవరు? చూడండి, ఈ రోజున అమెరికాలో మన భారతీయులు వెళ్ళి హిందూ ఆచారాలని ఆచరిస్తున్నారు. వారు కాదనలేదే. నువ్వెవడివి? మా దేశంలో క్రైస్తవులు ఉండకూడదు. ఎవరిదిరా ఈ దేశం? నీ బాబుదా? ఇది అందరిది. చాలామంది పిచ్చి పిచ్చి కోతలకు వస్తారు అంట. క్రైస్తవులు వచ్చి ఈ దేశాన్ని పాడు చేసేసారంటండి. బాగు చేశారు పిచ్చోడా. క్రైస్తవ్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో గొప్ప చైతన్యం వచ్చింది. భారతదేశంలో అనాగరికత పోయి ఒక నాగరిక కలిగినటువంటి దేశంగా మార్చబడింది. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగి మనం బ్రతకగలుగుతున్నామంటే దేవుడిచ్చిన జ్ఞానం అండి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవుడు ఎవరికి హాని చేయడు, కీడు చేయడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని యేసు ప్రభు నేర్పించాడు. అంతేకాని తిరగబడి మీరు ఏదో చేయండి, తిరగబడండి, మీరు భయంకరమైనటువంటి కార్యాలు చేయమని దేవుడు ఏం చెప్పలేదు. యేసు ప్రభు వారు తగ్గించుకోండర్రా, అవసరమైతే ప్రాణమే పెట్టండి, నా కొరకు ప్రాణమైనా పెట్టండి. ఇది యేసు ప్రభు వారు నేర్పించింది. తగ్గించుకోమని చెప్పారు, కోప్పడొద్దని చెప్పారు. ఆయన ప్రేమ చాలామందికి లోకుగా ఉంది. చూసారా, ఈ రోజున అమెరికాని వ్యతిరేకించడానికి కూడా లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దేశం మిత్ర దేశాలు. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం, భారతదేశం మిత్ర దేశాలు అయినాయి. భారతదేశం ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ దేశానికి సహాయం చేసినందుకు ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ రుణపడి కృతజ్ఞత కలిగి ఉంటుంది మన భారతదేశానికి సపోర్ట్ చేయడానికి. మన భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో మిత్రదేశంగా ఉన్నందుకు నేను చాలా అతిశయిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ దేశంతో మనం సత్సంబంధం కలిగి ఉన్నామంటే మన దేశాన్ని ఢీకొట్టడానికి ఎవరికి దమ్ము లేదు. అలాగని ఇజ్రాయెల్ దేశం, అమెరికా, ఈ రెండు మిత్ర దేశాలు, అమెరికాకు విరోధంగా ఎవడైనా చేస్తే ఇజ్రాయెల్ ఊరుకోదు, ఇజ్రాయెల్కి విరోధంగా ఏదైనా చేస్తే అమెరికా ఊరుకోదు. ఇప్పుడు అనుబంధం కుదిరింది. ఎందుకండి, మన సత్సంబంధాలు నిజంగా ఒకదానికొకటి ముడిపడినట్టుగా దేవుడు ఎంతో ఘనంగా ఈ రోజున మన దేశాన్ని సేఫ్ జోన్లో ఉంచారని చెప్పాలి. ఎవడండి మన దేశాన్ని ఎవడు ఆక్రమించుకుంటాడండి? ఇక ఆమేన్. మనకు కావలసినంత బలం ఉంది. ఆమేన్. మరి దేవుని విషయంలోకి వచ్చి ఈ దేవుని తక్కువ చేయడానికి, యేసు దేవుని తక్కువ చేయడానికి చాలామంది కారు కోతలకు వస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు, కనీస జ్ఞానం లేని ఆప్ నాలెడ్జ్గా మాట్లాడే మాట అండి. క్రైస్తవులు ఎవరికి కూడా కీడు చేసేవారు కాదు, మేలు చేస్తారు, మంచిగా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, చూడండి, దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావటం చాలామందికి ఎలా ఉందంటే చేతకానితనంగా ఉందండి. కారణం ఏంటో తెలుసా? ఆనాటి కాలంలో ఆ ప్రజల్ని అణిసివేసేటువంటి పరిస్థితిలో నేనున్నాను, మీకు తోడుగా ఉంది, మీ పక్షాన్ని నేనున్నానని అభయం ఇచ్చి ఈ రోజున గొప్ప వ్యక్తులుగా దేవుడు చేశాడు. ఆయన్ని నమ్మిన ఏ ఒక్కరిని దేవుడు పాడు చేయలేదు, ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చి హెచ్చించి గొప్ప చేసి గణపరిచాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు వారు నమ్ముకున్నారు కనుక వారు దేవుడు అయ్యారు. వారిని దేవుడు గణపరిచారు, గొప్ప చేశారు, ఆశీర్వదించారు. వారు చెడిపోలేదు కదా ఈరోజు. మరి ఆ దేవుడిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యేసు దేవుడిని ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా తక్కువ చేయటానికి సరిపోరు. అందుకే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామమయ్యింది. ఆయన అంతగా తగ్గించుకున్నారు కాబట్టే అంతగా ఈ ప్రపంచమంతా ఆయన్ని పైకెత్తింది. ఎవడండి తక్కువ చేసేది? యేసుక్రీస్తు ప్రభువాన్ని లేకుండా చేస్తానన్నవాడు లేకుండా పోయాడు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానన్నవాడు లేకుండా పోయారు. ఎవడు నాశనం వాడు కోరుకున్నట్టే. కారణం ఏంటంటే వారి దుర్మార్గమే వారిని నాశనం చేస్తుంది. చూడండి, క్రైస్తవుని ఈ రోజున హింసించి బాధ పెట్టి ఎన్నో విధాలుగా బలవంతంగా నేను నిన్న మండవల్లి మన ఎవరు కైకులూరు నుంచి సుధాకర్ గారు సండే స్కూల్ మరి రిట్రీట్ జరిగినప్పుడు, VBS జరిగినప్పుడు వస్తారు కదా సుధాకర్ గారు, ఆయన పంపించారు.
బలవంతంగానండి ఒక క్రిస్టియన్ని, పాస్టర్ గారు అనుకుంటా ఆయన పట్టుకుని, రే బైబిల్ని తొక్కరా, బైబిల్ని తొక్కు, మా దేవుడి పేరు చెప్పు. ఎవడండి బలవంతంగా చేసేది? వారు బలవంతంగా చేస్తూ బలవంతంగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారంట. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. కొట్టి సంపి ఇంత చిత్రహింసలు చేసేది వారైతే, ఈ రోజున క్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించింది నిజంగా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని చెప్పి ఉండకపోతే కనుక క్రైస్తవ్యం పరిస్థితి ఎప్పుడో ఒకవేళ నాశనం అయిపోయేది. కానీ ప్రేమ చూపించడం ద్వారా ప్రేమ గెలుస్తుందండి. ఆమెన్. కత్తి పట్టినవాడు కత్తితోనే నశించిపోతారని యేసుప్రభువు చెప్పారు. ఎవ్వరు కత్తి పట్టొద్దు, కర్ర పట్టొద్దు, మీ నోటిని పారేసుకోవద్దు. మీరు శాంతంగా ఉంటే గనక సత్యమే జయిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినటువంటి దేవుడు అండి ఆయన. సత్యం చెబుతున్నాడు. సత్యం చెప్తుంటే అసత్యంలో ఉన్న వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. రే మమ్మల్ని అబద్ధం అంటావా, మా గ్రంథాలు మా నమ్మకాలు వట్టిదంటావా అని వారు ఇక జీర్ణించుకోలేక దేవుణ్ణి నిజదేవునిగా చెబుతుంటే వారు సహించలేకపోతున్నారు. మాకెక్కడ మా విలువ తగ్గిపోతుంది అన్నట్టుగా. అంతే తప్ప దీంట్లో ఏం పెద్ద సమస్య ఏమీ లేదండి. సత్యాన్ని సత్యంగా ఒప్పుకుంటే ఏ గొడవ ఉండదు. దేవునిగా ఒప్పుకోవాలి. మా నమ్మకమే గెలవాలనుకున్నప్పుడే ఇక్కడ సమస్య వస్తుంది. సత్యముగా దేవునిగా ఒప్పుకుంటే అసలు ఏ గొడవ ఉండదు, ఏ సమస్య ఉండదు. ఆమెన్. తెలియక కానప్పుడు మనం అందరము అసత్యంలో ఉన్నవారము, ఇప్పుడు సత్యంలోకి వచ్చాము. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి ఆ విధంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. దాసుని స్వరూపం అంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే దాసుని స్వరూపం అంటే ఆయనే ఒక పాపిగా, మీ అందరి పాపాలు నేనే భరిస్తున్నానని ఆయనే ఒక పాపిగా ముద్ర వేయించుకొని సిలువ వేయించుకున్నారు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం చలవిస్తుంది. అంటే ఆయన మ్రాను మీద వేలాడినందుకు ఆయన శాపగ్రస్తుడిగా, పాపిగా, దోషిగా ముద్రించబడ్డారు. అంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అందరి పాపాలు ఆయన మీద వేసుకుని, నేను పాపినని సిలువ మ్రాను మీద వేలాడిన కారణం చేత ఆయన శాపగ్రస్తుడిగా, పాపిగా, దాసుడిగా చేయబడ్డాడు. ఒకటి. రెండవది, శిష్యుల పాదాలు కడిగినంత కాళ్ళ వరకు తగ్గించుకుని తన్ను తాను దాసునిగా, మీ అందరికీ నేను దాసుని అన్నట్టుగా శిష్యుల పాదాలు కడగటంలో చూడండి. శిష్యుల పాదాలు కడిగి ఒక తువాలు తీసుకుని ఆ తడంతా ఒత్తి మీకు ఎక్కడ అనైజీగా ఉండకుండా కంఫర్ట్గా ఉందా లేదా, తడి ఎక్కడ ఉందా అన్నట్టుగా పరిచర్య చేసి అక్కడ ఒక దాసుడు చేయవలసిన పనిని యేసుప్రభువు చేసి, మీ కొరకు నేను ఎంతకైనా తగ్గించుకుంటా, మీ కొరకు నేను అవసరమైతే ప్రాణాలే అర్పిస్తా, కానీ సత్యమేంటో గ్రహించండి. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను కనుక ఎంతకైనా తగ్గించుకుంటాను. నేను నా ప్రేమ స్వరూపిని, నేను ఆత్మస్వరూపిని, మహిమస్వరూపిని, సత్యస్వరూపిని. నన్ను నమ్మండి. నేను తగ్గించుకోవటంలో నా శాతకానితనంగా మీరు భావించొద్దు. నా ప్రేమను చూపించడానికి వచ్చాను నేను. ఎంతగా అంటే సర్వ మానవాళి కంటే కూడా నేను బహుహీనమైన వ్యక్తిగా ముద్రించబడటానికైనా నేను సిద్ధమే. కానీ నువ్వు తెలుసుకోవాలి, నా ప్రేమ నువ్వు తెలుసుకోవాలి, నా సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, నా పరిశుద్ధత నువ్వు తెలుసుకోవాలి. నేనేమై ఉన్నానో నన్ను గమనించండి. నేను మహామహిమలో ఉండి వచ్చినటువంటి సర్వ సృష్టికర్త అయిన మహిమగల దేవుణ్ణి అయినను నేను ఎలా తగ్గించుకున్నానో, నా యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు ఇలాగే తగ్గించుకోండి, ఇలాగే బ్రతకండి, నన్ను పోలి నడవండి అని ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళారు కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన అంత గొప్ప దేవుడై ఉండి ఇంతగా తగ్గించుకుంటే మన గొప్పతనాలు ఏ పాటివండి? మనం ఏ పాటి వారం? దేవుడు చెప్పిన చిన్నదైనా ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నం చేసావా? దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడండి? మన నుండి? నీ నుండి కోరుకునేది నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా, దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవునికి ఇష్టలుగా బ్రతకమనే కదా దేవుడు మనతో మాట్లాడేది. ఆమెన్.
ఇంతకు మించి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? అందుకే క్రిస్మస్ రోజున కూడా దేవుడు మన నుండి ఏమీ ఆశించట్లేదు. అందుకే మీ మీద ఏ భారం పెట్టట్లేదు. క్రిస్మస్ అంటే ఆయన మన కొరకు ఒక బహుమానంగా, ఒక అనుగ్రహంగా, ఒక ఆనందంగా, ఒక మహిమగా, ఒక రక్షణగా, ఒక విమోచనగా, ఒక గొప్ప బహుమానంగా అనుగ్రహించబడిన రోజండి. ఆయనే మనకిస్తున్నాడు. సకల ఆశీర్వాదాలు ఆయనే మనకిస్తున్నాడు. ఆమేన్. ఉన్నంతలోనే చేసుకుందాం. ఏమైంది? ఎవరి మీద భారాలు మోపేసి ఏదో ఆడంబరంగా, ఏదో గ్రాండ్గా ఏదేదో చేసి ప్రజల మీద భారం మోపేస్తే ఏదో ఏడుస్తూ బాధపడుతూ బలవంతంగా చేసేది క్రిస్మస్ కాదు. ఆమేన్. నా దేవుడు నా మీద ఏ భారము పెట్టలేదు. మా పాస్టర్ గారు నా మీద ఏ భారము పెట్టలేదు. స్వేచ్ఛగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తను తగ్గించుకుని వచ్చారు. అయితే మన నుండి ఆయన ఆశించేది ఏంటి? వాక్యం ఏదైతే వింటున్నారో ఆ ప్రకారంగా జీవించండి, నమ్మకంగా జీవించండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమగా జీవించండి, తగ్గించుకొని బ్రతకండి, సమాజంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోండి, మన ప్రభువు యొక్క పరువు నిలబెట్టండి. అదే మన నుండి కోరుకునేది. నీ నుండి ఏదో రాబట్టుకుని వ్యాపారం చేయడానికి కాదండి ఈ సేవ. కమర్షియల్గా చేసేది కాదండి ఈ సేవ. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం, ఆయన మనసు ఎలాంటిదంటే, పరలోకంలో మహిమలో ఉన్న నేను భూమి మీదకి వెళ్ళి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నన్ను చూసి నమ్మి విశ్వసించి నేనే దేవుణ్ణని, నేను మహిమగల దేవుణ్ణని, వారి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణని ఎవరైతే కృతజ్ఞత కలిగి నన్ను నమ్మి విశ్వసించి నన్ను వెంబడిస్తారో వారందరినీ నాతో పాటు పరలోకం తీసుకుని వెళ్ళిపోవాలి. అందుకే ఈ లోకానికి వచ్చారు ఆయన. మొదటిసారి ఆయన వచ్చి, ఇదిగో నేను ఎవరినో ఏమై ఉన్నానో మీకు అంతా వివరించి చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్మి నా అడుగు జాడల్లో నడుస్తారా? ఓకే, నాతో పాటు మీరు ఉంటారు. నమ్మలేదు, ఇదిగో చెబుతున్నా, ఇక మీకు క్షమాపణ కూడా ఉండదు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళారనమాట. దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించి వెళ్ళాను. ఇంత చూపించి కూడా నువ్వేం దేవుడివి అన్నట్టుగా, నువ్వు చెప్పింది మేము చేయాలా, మేము చేయమన్నట్టుగా ఉంటే గనక ఇక ఖచ్చితంగా నరకమే గతి. అర్థమైందా? ఆయన ఇచ్చిన వార్నింగ్ అది. మొదటిసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చట్లేదు, కానీ రెండోసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. మనందరినీ కూడా ఆయన తనతో పాటు మహామహిమలోకి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థానం ఏదైతే ఉందో అక్కడికి మనందరినీ కూడా ఇప్పుడు నా మహిమలో మీరు ఉండాలంటే నాలా బ్రతకాలి, నేను చెప్పినట్టుగా బ్రతకాలి. అలాంటి అర్హత మీకుంటే కనుక మరలా వస్తాను, మిమ్మల్ని మహిమలోకి తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను చూస్తారు, నా మహిమను చూస్తారు. అప్పుడు మీ కళ్ళు మహిమ నేత్రాలుగా మార్చబడతాయి, మహిమ దేహంగా మార్చబడుతుంది. అప్పుడు నన్ను చూసినా మీరు చనిపోరుగా. భూమి మీదకి వచ్చినప్పుడైతే చనిపోతారు. ఎందుకంటే ఇక్కడ నా మహిమ లేదు కనుక, మీకు నా మహిమ లేదు. ఇప్పుడు నా మహిమను పొందడానికి అర్హత ట్రైనింగ్ ఇచ్చాను మీకు. నా మహిమను పొందే అర్హత మీరు సంపాదించుకున్నారనుకో, ఇప్పుడు నా మహిమలోకి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతాను. మీరు అక్కడ యుగయుగాలు సజీవంగా ఉంటారు. అక్కడికి మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, రాత్రి పగళ్ళు ఉండవు. నిత్యము ఆయన వెలుగులో ప్రకాశమానమైన తేజోమయమైనటువంటి ఆ వెలుగులో ఎవరు సమీపింపరని తేజస్సులో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ మనము ఆయనతో యుగయుగాలు జీవించబోతున్నాం. అయితే ప్రియులారా, ఆయనకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన మనసు ఎలాంటిదంటే, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి అనే మనసు అయింది. ఇప్పుడు మన మనసు కూడా ఎలా ఉండాలంటే, నేను ఆయన ఉండే స్థలంలో ఉండాలి, నా కుటుంబస్తులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆ మహిమలో ఉండాలి. కాబట్టి వారికి ఎలాగైనా నాకు తెలిసిన సత్యాన్ని నా ప్రక్క వారికి కూడా చెప్పి, వివరంగా చెప్పి, అర్థమయ్యేటట్లు చెప్పి, వీరు కూడా నాతో పాటు ఎక్కడికి రావాలి? మహిమలోకి, పరలోకం రావాలి. అందుకొరకు నేను స్వార్థంగా నేను పొందుకున్నది నా వరకే పరిమితం చేయకుండా అనేకులకు నేను ఆ మహిమను వివరించాలి, ఆ మహిమను గురించి చెప్పాలి, ఆ మహిమలో వారు కూడా ఉండాలి. ఇది మనసు అండి, మంచి మనసు. యేసయ్య మనసు అలాంటిది. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని ఆశించిన మనసు. అందుకొరకు ఎంతకైనా తగ్గించుకున్నారు. మనం కూడా అలాంటి మనసు కలిగి ఉంటే మీరు చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని వ్యతిరేకించిన, చూడండి, ఏ ప్రజల దగ్గరికి అయితే యేసయ్య వెళ్ళారో ఆ ప్రజలు నువ్వు మాకు వద్దు,
నువ్వు మోసగాడివి, దెయ్యం పట్టినోడివి, దొంగోడివి, వ్యభిచారివి, త్రాగుబోతోడివి, అలాంటోడు ఇలాంటోడు అని ఎన్నో నిందలేసి భయంకరంగా ఆయన్ని ఒక దోషిగా నిలబెట్టి శపించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా వచ్చారు కనుక ఆయన్ని చంపటం ఎవరి తరం కాదు. ఆయనే ఇష్టపూర్వకంగా తన ప్రాణం పెట్టారు. ఆయన సమయం వచ్చే వరకు ఎవ్వరు కూడా ఆయన్ని టచ్ చేయలేకపోయారు. అయితే ప్రియులరా, ఇప్పుడు ఆయన మనసు ఎలాంటిదో మన మనసు కూడా అలాగూ ఉండాలి. ఆయన ఎన్ని అవమానాలు అనుభవించడానికైనా, ఎంతగా దూషించబడటానికైనా, ద్వేషించబడటానికైనా ఎలాగైతే ఆయన ఇష్టపడ్డారో అలాంటి మనసు మనం కలిగి ఉంటే ఎవరికైనా దేవుని గురించి చెప్తున్నప్పుడు ఒకవేళ మనల్ని చీప్గా మాట్లాడినా, పోన్లే, నేను వారి మంచి కొరకు ఆలోచించాను, వారిని పాడు చేయాలని కాదు కదా, వారిని నాశనం చేయాలని కాదు కదా, వారిని నేను నాశనం చేయడానికి కాదు కదా, బాగు చేయాలనే, మేలు చేయాలనే. వారు కాదంటున్నారు, నేనేం చేస్తా, ఓ చిన్న ప్రయత్నం చేశా అన్నట్టుగా ఒక ప్రయత్నం మీరు చేయండి. కాదని కాళ్ళదనుకుంటే వాళ్ళ కర్మ, వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకున్నట్టే. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనము కలిగి ఉండటం అంటే మనలను మనము తగ్గించుకోవాలి. మన హోదా ఎంత గొప్పదైనా మనలను మనం తగ్గించుకోవటంలో ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి. మన గొప్పలతో దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ఉండకూడదు. దేవుని కొరకు దేనికైనా త్యాగం చేసేటువంటి మనసును మనం కలిగి ఉండాలి. ఆమెన్. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్వరూపము కలిగి ఉండి ఆ స్వరూపమే మాకిచ్చి, మీ రూపాన్ని మాకిచ్చి, మీ వలె మమ్మల్ని చేసుకొని ఆ ప్రేమతో నశించిపోతున్న మమ్ములను, నిజదేవుడు ఎవరో తెలియక అసత్యములో సాగుచున్న మమ్ములను సత్యమును గూర్చి మరలా సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి మనుషునిగా వచ్చి, అయ్యా మమ్మల్నందరినీ మీ మహిమలో చేర్చటానికి మాకు మార్గనిర్దేశాన్నిచ్చి, నేను మరలా వస్తాను, మిమ్మల్నందరినీ నా మహిమలోకి తీసుకుని వెళ్తాను, ఇప్పుడు నా మహిమతో మీరు వస్తే తట్టుకోలేరు కనుక నేను మనుషునిగా వచ్చానే కానీ అలాగని నన్ను తక్కువ అంచనా వేయొద్దు, నేను విడిచిపెట్టకూడని భాగ్యం అనుకునేటువంటి ఆ మహామహిమను విడిచిపెట్టి వచ్చానని మరలా తిరిగి ఆ మహిమలో చేరిన దేవ, మరలా మేము ప్రభువా మీతో ఉండడానికి, మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతుండగా మేము బ్రతికి ఉన్నంతకాలము అలాంటి సిద్ధపాటు కలిగి మేము మరణించిన తర్వాత సహితం మా సమాధులను సహితం తెరచి మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి శక్తిమంతుడవని మీ మరణ పునరుత్థానాల ద్వారా రుజువు పరుచుకున్న దేవా మీకు స్తోత్రమునైనా. మీ వంటి దేవుడి ప్రపంచ చరిత్రలో ఎవ్వరు లేరు కనుకనే ప్రపంచ చరిత్రలో మీ నామం అన్ని నామముల కంటే పైనామముగా ప్రపంచ దేశాల్లో మారుమ్రోగేటట్లుగా మీ నామాన్ని హెచ్చించుకున్న దేవా, అట్టి గొప్ప దేవుడైన మిమ్మల్ని గురించి మేము సిగ్గుపడకుండా, భయపడకుండా మేము బ్రతికినంత కాలము అయ్యా మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ప్రాణాలకు సహితం తెగించిన వారమై మిమ్మును ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎరుగను అన్నట్టుగా కాకుండా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన ఎరుగుదును, ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిజదేవుడు, ఆయన సృష్టికర్తని అయ్యా బాహాటంగా ధైర్యంగా ఒప్పుకొని మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, మీ వంటి తగ్గింపు, మీ వంటి దీన స్వభావం అయ్యా, మీ వంటి ప్రభా ప్రేమ మేము కూడా కలిగి అంతవరకు నమ్మకస్తులమై సాగిపోయే కృప మాకందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య నామమున ప్రార్థిస్తాను. బలపరచండి, నూతనపరచండి అయ్యా. వారి వారి అవసరాలు అక్కలని మీ మహిమలో తీర్చి మేలుతో నింపి మీ నామమునకు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.